I'm very happy today that my colleagues, all of them, has given such wonderful కంటెంట్ ఈ ప్రివెన్షన్ మీద ఎలాగా జబ్బులను అరికట్టాలనే దాని మీద దాదాపు గంట మాట్లాడి రకరకాల ఇన్పుట్స్ ఇచ్చారు. దే ఆర్ సచ్ వండర్ఫుల్ ఇన్పుట్స్. మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంత టైం స్పెండ్ చేశారు. బట్ ఇవాళ మనం మాట్లాడేది వాట్స్ కాల్డ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. దశాబ్దాలుగా హెల్త్ కేర్ అనేది ఓన్లీ డెలివరీ ఆఫ్ క్యూర్ ఫార్ డిసీజెస్ జరిగింది ఇప్పటిదాకా. ఈ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అలాంటిది ఇట్స్ కాల్డ్ రియాక్టివ్ సర్వీస్ డెలివరీ. ఇప్పుడు మనం కనుక ప్రోయాక్టివ్, దట్ ఈస్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడకపోతే మనం దేశానికి సహాయం చేసిన వాళ్ళం కాకుండా డిస్సర్వీస్ చేసిన వాళ్ళలాగా అనిపిస్తుంది మాకు యాజ్ ఎ హెల్త్ కేర్ ప్రొవైడర్. లాట్ ఆఫ్ 30 yearsగా నేను కార్డియాక్ సర్వీసెస్లో ఉంటే ఇవాళ ప్రతి సంవత్సరం 10 to 15% డిసీజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అది హార్ట్ డిసీజ్కి కాదు, డయాబెటీస్ కానండి, హైపర్ టెన్షన్ అనండి, క్యాన్సర్ అనండి, ఇప్పుడు మాట్లాడారు లివర్ డిసీజు, గట్ డిసీజ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంతకంటే ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఇంతకుముందు జబ్బు పడే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళలో ఉండేవారు. ఇవాళ 30, 20, 40 ఏళ్ళ వాళ్ళు ముఖ్యంగా అన్ని రకాల జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసిన అన్ని రకాల జబ్బులతో వస్తున్నారు. వీటిని నాన్ కమ్యూనికబుల్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటారు. ఫైనల్గా ఇవన్నీ కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేది నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, మనం ఏం తింటున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత దాన్ని కరిగిస్తున్నాము, సైకలాజికల్గా ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాము, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కనుక ప్రజల్లో కావాలంటే అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీరు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు, అదేవిధంగా హెల్త్ కేర్ ప్రొవైడర్స్, మేము బోత్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ప్రోగ్రామ్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే, ఇటువంటి ప్యానల్ డిస్కషన్స్ మోర్ ఫ్రీక్వెంట్గా కనుక జరిగినట్లయితే కొంత ఈ అవగాహనని మనం సొసైటీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే చెప్పారు డాక్టర్స్, మనం వింటారు చదువుతారు కానీ మనకు వచ్చిన దాకా దాని గురించి ఆలోచించరని చెప్పి. అది ఎంత నిజం అంటే ప్రతిరోజు నేను కనీసం ఒకళ్ళు లేక ఇద్దరు బాగా బరువు ఉన్న 35-40 ఏళ్ల మధ్యలో ఉన్న యంగ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ని హార్ట్ డిసీజ్ కోసం తీసుకొస్తారు. వాళ్ళ ఆపరేషన్ చేయించాలనో లేకపోతే స్టెంట్ పెట్టాలనో లేకపోతే ఇంకొక మెడిసిన్స్ ఇవ్వాలనో ఆలోచిస్తారు కానీ వాళ్ళకున్న డేంజర్ని వాళ్ళు అసలు ఆలోచించరు. వీళ్ళందరూ ఐటీ వాళ్ళు, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అంటారు, అమెజాన్, వాట్ ఎవర్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో 10 గంటలు కూర్చొని పనిచేస్తారు, జంక్ ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు కానీ ఒకరోజు కూడా ఎక్సర్సైజ్ చేయరు. సో మేము మా హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ టుడే మేము ఆలోచించింది లాస్ట్ 1 yearగా హాస్పిటల్ బాగా జరుగుతూ ఉంది, అలాగే మన దేశం చాలా బాగా జరుగుతూ ఉంది. కానీ ఇలాగే వదిలేస్తే ఈ యంగ్ పీపుల్ ఏదైతే మన జీడిపికి మన కంట్రీ గ్రోత్కి పనిచేస్తున్నారో వాళ్ళు దే విల్ బికమ్ ఏ డిజాస్ట్రస్లీ సిక్ పీపుల్. అది ఇంకా ఎక్కువ బర్డెన్. ఇది ఇప్పుడు ఎంత లాభం ఉందో ఇంకో 10 ఏళ్లలో అంత నష్టం జరుగుతుంది మనకి. అందువల్ల అందరూ ఫ్యామిలీస్ కానీ, మీడియా కానీ, డాక్టర్స్ కానీ అందరూ దిస్ బికమ్స్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దానికోసం అని చెప్పి మీకు అందరికీ తెలుసు, వరల్డ్ డే హార్ట్ డే రోజు ఒక క్యాప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తారు ఈచ్ ఇయర్. అలాగా స్టార్ హాస్పిటల్ తరఫున నెక్స్ట్ ఇయర్ విచ్ ఈజ్ 2026 మేము దాన్ని ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే టైటిల్ తోటి మా రెస్పాన్సిబిలిటీ కింద మీ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ అని, ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు కూడా అవగాహన పెంచుకొని ఇవి చేసినందువల్ల
నాట్ ఓన్లీ డిసీజ్ ప్రివెన్షనే కాకుండా కొన్నిసార్లు డిసీజ్ని ఓల్డ్ ఏజ్కి కూడా నెట్టేయడానికి అవకాశం ఉంటుందనే ఆ క్యాప్షన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా ఈ స్టార్ హాస్పిటల్ ద్వారా ఇయర్ ఆఫ్ హీలింగ్ 1926 అనే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. మా రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్. అదేవిధంగా మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ నాలెడ్జ్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళి మాలాడ్ హాస్పిటల్స్ తోటి కొలాబరేట్ అయ్యి 10 మంది చెప్తే కానీ 11సారి ఎక్కపోవచ్చు. కొంతమంది 10 సార్లు చెప్పచ్చు, కొంతమంది ఒకేసారి చెప్పాలి. సో మీ అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చి మాతో ఈ టైం షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వీ ఆల్ టాకింగ్ అబౌట్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ.